హలో అండి, అందరికీ నమస్కారం. కచ్చిపి టాక్స్ ఛానల్కి స్వాగతం. మనం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన వెన్నెల్లో ఆడపిల్ల అనే నవలను చెప్పుకుంటున్నాం. ఈ నవల చదివి వినిపిస్తున్న నా పేరు దీప్తి. ఇంతకు ముందు భాగంలో ఏం జరిగిందంటే, రేవంత్ ప్రభాకర్ అనే వ్యక్తితో చదరంగం ఆడుతూ ఉన్నాడు. ఈ ప్రభాకర్ రేవంత్ తనని హిప్నోటైజ్ చేశాడని రెఫరీకి కంప్లైంట్ ఇచ్చాడు. అక్కడి వరకు మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత కథ ఏం జరగబోతుందో మనం ఈరోజు భాగంలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా నవలని మొదలు పెట్టేద్దాం. అయితే ఈ సమస్య ఇంత సులభంగా తేలిపోలేదు. మరుసటి రోజు స్పోర్ట్స్ కాలం నిండా ఈ వార్తలే. గ్రాండ్ మాస్టర్ విజయం వెనుక ఉన్న అసలు రహస్యం, క్షుద్రశక్తుల సాయంతో గెలుస్తున్న గ్రాండ్ మాస్టర్ వగైరా వార్తలు వచ్చాయి. ప్రఖ్యాత చదరంగపు ఆటగాడు బాబీ ఫిషర్ పట్ల జనంలో ఎంత సంచలనం రేగిందో రేవంత్ పట్ల అలాగే ప్రారంభమైంది. మద్రాసు నుండి వచ్చే తమిళ పత్రిక ఇంకా ముందుకెళ్ళింది. కొంతకాలం క్రితం ఒక రష్యన్ మ్యాగజైన్ పోలన్స్కీతో ఇంటర్వ్యూ చేసి ప్రచురించిన వ్యాసం తాలూకు హెడ్డింగ్ని పట్టుకుంది. ఆ క్షణం నాకేమీ తోచలేదు అన్న హెడ్డింగ్ అది. పోలన్స్కీ కూడా రేవంత్తో ఆడేటప్పుడు తనకేమీ తోచలేదు అన్నాడు. అంటే పోలన్స్కీ మీద సాధించిన విజయంలో కూడా ఇదే ట్రిక్ ఉపయోగించాడన్నమాట రేవంత్. పోలన్స్కీయే ఇలా అన్నాడంటే ఇంక ఎదురేముంది? తనే సందర్భంలో అలా అన్నాడో వివరించడానికి అంత క్రితం రోజే పోలన్స్కీ వెళ్ళిపోయాడు. అయినా పరిస్థితి ఎలా వచ్చిందంటే, పోలన్స్కీయే స్వయంగా వచ్చి నేనలా మాట వరుసకి అన్నాను అన్నా వినిపించుకునేటట్టు లేరు జనం. రేవంత్ కళ్లలో నిజంగా హిప్నోటిక్ పవర్ ఉన్నదా అన్న చర్చలో తలమునకలై ఉన్నారు. మరుసటి రోజు సాయంత్రం ప్రాంతీయ క్రీడా మండలి సర్వసభ్య సమావేశం జరపడానికి నిర్ణయమైంది. మన దేశంలో ఇంతవరకు గ్రాండ్ మాస్టర్స్ లేరు. మొట్టమొదటి వాడివి నువ్వే, బహుశా అందుకేనేమో ఇంత అలజడి అన్నాడు జేమ్స్. రేవంత్ మాట్లాడలేదు. అతని గడ్డం పెరిగింది. దాదాపు 36 గంటల నుంచి అతడు మౌనంగా నిశ్శబ్దంగా అదో రకమైన ట్రాన్స్లో ఉన్నాడు. నిరాసక్తత, వేదాంత భావం అన్నీ మిళితమైన మౌనం అది. జేమ్స్ తిరిగి ఏదో అనబోతూ ఉంటే గుమ్మం దగ్గర అలికిడి వినిపించింది. సీతారాం లోపలికి వస్తూ కనిపించాడు. వస్తూనే నన్ను క్షమించండి అన్నాడు రేవంత్ చేతులు పట్టుకుని. నిండు మనసుతో మీకు ఇచ్చిన దేవీ ప్రసాదం ఇంత అనర్థానికి దారి తీస్తుందని కలలో కూడా అనుకోలేదు. రేవంత్ మాట్లాడలేదు. సీతారాం 5 నిమిషాల సేపు ఏదేదో మాట్లాడాడు. ఈ విషయంలో తప్పంతా తనదేనని, తనే ఆ నిమ్మకాయని రేవంత్కి ఇచ్చానని, ప్రపంచానికి చెప్తానని హామీ ఇచ్చాడు. గుడ్డిలో మెల్ల అనుకున్నాడు రేవంత్. కానీ అంతలో సీతారాం నసుగుతున్నట్టు, మీ పుస్తకం నాకు అదే అంకితం అని ఆగాడు. శ్రోతలిద్దరికీ అర్థమైంది అతడి బిజినెస్ ప్రపోజిషన్. నువ్వు నాకు ఈ సాయం చెయ్యి, నేను నీకు ఆ సాయం చేస్తాను. రేవంత్ కోపాన్ని అతి కష్టం మీద ఆపుకుని గెట్అవుట్ అన్నాడు. సీతారాం అతని వైపు వెకిలిగా చూసి బయటకు నడిచాడు. జేమ్స్ కూడా చప్పున గదిలోంచి బయటకొచ్చి అతన్ని అనుసరించాడు. సీతారాం, నువ్వేమీ అనుకోకు, రేవంత్ మనసేమీ బాగోలేదని నీకు తెలుసు. అతని తరపున నేను మాట్లాడతాను అన్నాడు. సీతారాం మొహం విప్పారింది. పరిస్థితిని మీరు గ్రహించగలిగారు సార్ అన్నాడు. ప్రత్యర్థిని ఓడగొట్టడం కోసం మంత్రించిన నిమ్మకాయ ఇమ్మని నన్ను రేవంత్ అడిగాడు అని నువ్వు పేపర్ స్టేట్మెంట్ ఇస్తే ఇక రేవంత్ బతుకుతాడా? ఇంత చిన్న విషయం అతడు అర్థం చేసుకోవడం? అదే సార్ నేను చెబుతున్నది కూడాను. నా మంచితనం ఆయన అర్థం చేసుకోవటం లేదు. అప్పుడే పేపర్ వాళ్ళు నన్ను అప్రోచ్ అవుతున్నారు కూడా. నువ్వే గాని ఆ నిమ్మకాయ సంగతి రేవంత్కి ఏమీ తెలీదు, నేనే అతడికి మేలు జరగాలని ఇచ్చాను అని చెప్పావనుకో, రేవంత్కి పోయిన ప్రెస్టేజీ అంతా తిరిగి వస్తుంది కదా. ఎందుకు రాదు? అంత సాయం చేసిన నీకు తన పుస్తకం అంకితం ఇవ్వడంలో తప్పేముందో నాకు అర్థం కావటం లేదు. రేవంత్కి చెప్తాను. అది అలా చెప్పండి. మరి తరువాత ప్రభాకర్ ఊరుకోడేమో అనుమానంగా అడిగాడు జేమ్స్. నువ్వు తన వైపు ఉన్నావని అనుకుంటున్నాడుగా. వాడేం చేస్తాడు సార్ మనల్ని? అదేమిటయ్యా, రేవంత్ దగ్గర నిమ్మకాయ ఉన్నట్టు అతను తెలుసుకోగలిగాడు అంటే అతడు సామాన్యమైన వాడై ఉండడు. అబ్బే అదేం లేదు, నేనే చెప్పాను అతడికి. అయితే అందులో అతని గొప్పేం లేదన్నమాట. నువ్వే చెప్పావు. అవును, నేనే చెప్పాను. ఆ మాట పూర్తి కాకముందే అతడి శరీరం గాల్లోకి లేచింది. అది కింద పడకముందే మళ్లీ లేచింది. ధ్వని కన్నా కాంతి వేగంగా ప్రయాణం చేస్తుంది. కంటి ముందు మెరుపు మొదట తెలుస్తుంది. తరువాత దెబ్బ తాలూకు బాధ మెదడుకు అందుతుంది. 5 నిమిషాలు గడిచేసరికి బొగ్గుగనుల్లో పనిచేసే కార్మికుల్లా తయారయ్యాడు సీతారాం. అతడి కాలర్ పట్టుకుని లేపుతూ జేమ్స్ అన్నాడు, నేను రేవంత్లా సున్నితుణ్ణి లేత మనసున్నవాణ్ణి కాను, ఆ విషయం గుర్తుంచుకో. ఆఫీస్లో పనిచేసుకుంటూ ఉండగా రేవంత్కి మేనేజింగ్ డైరెక్టర్ నుండి పిలుపు వచ్చింది. పెన్ను మూత పెట్టి అతడు ఆయన ఛాంబర్లోకి వెళ్ళాడు. కూర్చో. రేవంత్ కూర్చున్నాడు. ఆయన ఓ 2 నిమిషాలు మాట్లాడలేదు. తర్వాత పేపర్ వైట్ వేళ్ల మధ్య తిప్పుతూ మాట్లాడసాగాడు. రేవంత్, బాటా లాంటి పెద్ద కంపెనీలు, బ్యాంకులు క్రికెటర్లకి ప్రోత్సాహం ఇస్తున్నాయి.
ఎయిర్ ఫోర్స్, రైల్వేస్ లాంటివి హాకీ ప్లేయర్స్ని తమ సంస్థలో చేర్చుకుంటున్నాయి. కానీ నాకు తెలిసినంత వరకు చదరంగం ఆటగాళ్లని ఎవరూ ఆ క్వాలిఫికేషన్ కారణంగా తమ సంస్థలో చేర్చుకోవడం లేదు. ఆగాడు. నిజం చెప్పాలంటే ఇందులో మా స్వార్థము కొంత ఉంది. అది కాదన్ను. ఉదాహరణకి పెనున్సులా ప్రొడక్ట్స్ గురించి ప్రతి దినపత్రికలోనూ, మ్యాగజైన్లోనూ ఒక్క అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే దాదాపు 50,000 ఖర్చు అవుతుంది. అలాంటిది ఒకసారి నువ్వు నేషనల్ ఛాంపియన్షిప్ గెలిస్తే పలానా రేవంత్ పెనున్సులా ప్రొడక్ట్స్లో పనిచేస్తున్నాడు అని ప్రతి పత్రిక రాస్తుంది. పాఠకులకి సంబంధించినంత వరకు మన సంస్థకి ఇదే గొప్ప అడ్వర్టైజ్మెంట్. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే నీ ఒక్కొక్క విజయము మన సంస్థకి దాదాపు 50,000 విలువ చేసే వ్యాపార ప్రకటనని ఇండైరెక్ట్గా ఇస్తుందన్నమాట. పెద్ద పెద్ద సంస్థలు క్రికెటర్లను చేర్చుకునేది అందుకే. రేవంత్ మాట్లాడలేదు. ఆయన నెమ్మదిగా విషయంలోకి వస్తూ అన్నాడు, క్యాన్వాసింగ్ ఎంత బాగా పనిచేస్తుందో రేవంత్, నువ్వు చిన్నవాడివి, నీకు తెలియకపోవచ్చు. యాంటీ క్యాన్వాసింగ్ ఒక్కొక్కప్పుడు అంత అపాయకరంగా పనిచేస్తుంది. అర్థం చేసుకోగలవు అనుకుంటాను. నౌ యూ కెన్ గో. తూచి ఆయన చాలా తక్కువ మాట్లాడాడు. కానీ తరచి చూసే కొద్దీ అందులో ఎన్నో అర్థాలు కనబడతాయి. రేవంత్ మొహం పాలిపోయింది. సత్తు అంతా కాళ్లల్లోకి తీసుకుని లేచి అతి కష్టం మీద గదిలోకి వచ్చి కుర్చీలో కూలబడ్డాడు. ఇన్ని వైపుల నుంచి ఉప్పెన ఒక్కసారి వస్తుందనుకోలేదు. ఈ ప్రపంచం మీదే తెలియని కసి. ఏదో చెయ్యాలి, తనేదో చేసేయాలి, ప్రపంచం నుంచి పారిపోవాలి. ఫోన్ ఎత్తి అకౌంట్స్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేశాడు. నా గ్రాట్యుటీ అది మొత్తం ఎంతొస్తుందో చెప్తారా? 2 నిమిషాల తర్వాత వాళ్ళు చెప్పారు. కాగితం తీసుకుని రాజీనామా పత్రం రాయసాగాడు. తన కసికి, ద్వేషానికి అవుట్లెట్ తన మీద తనే పగ తీర్చుకోవటం. 4-5 వాక్యాల కన్నా ఎక్కువ రాయలేదు. తననింతకాలం బాగా చూసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ పత్రం ముగించాడు. అతడు దాన్ని పుచ్చుకుని లేవబోతూ ఉంటే ఫోన్ మోగింది. మీరా అన్నాడు రిసీవర్ అందుకుని. ఐఎమ్ సారీ. ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ మౌనాన్ని చీలుస్తూ ఆమె అన్నది, ఏం చేస్తున్నారు? అతడు తన చేతిలోని కాగితం వంక చూసుకుని పేలవంగా నవ్వుతూ చెప్పాడు, చేస్తున్నది. మీకేమన్నా మతిపోయిందా అంది. అతడు చెప్పటం ప్రారంభించాడు. గుండె లోతుల్లో కరుడు కట్టుకున్న పర్వతం లాంటి వేదనంతా స్నేహపూర్వకమైన స్వాంతనతో తిరిగి మాటల రూపంలో ప్రవహించసాగింది. ఆమె అడ్డు రాలేదు. అతన్ని చెప్పనిచ్చింది. అతడు ఆమెకి చెప్పటం లేదు, ఈ ప్రపంచానికి చెబుతున్నాడు. కనిపించని ప్రజానీకాన్ని ఊహించుకుని కళ్ళు మూసుకుని మాట్లాడుతున్నాడు. మీకు తెలీదు, చదరంగం నా జీవితంలో ఎంతలా పెనవేసుకుపోయిందో మీకు తెలీదు. నా 8వ ఏట ఈ తెలుపు నలుపు గళ్ళు నా జీవితంలో ఒక భాగమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఋషిలా, ఒక మునిలా దాన్ని నిర్వర్తిస్తూ వచ్చాను. చదరంగాన్ని నేనెప్పుడూ ఒక ఆటలా భావించలేదు. అదో మహాయజ్ఞం. అర్ధరాత్రి మెలకువ వస్తే కప్పుకేసి చూస్తూ నైట్స్ని, రూక్స్ని ఊహించుకునేవాణ్ణి. గచ్చు నాపరాళ్లు గళ్ళుగా ఊహా ప్రపంచంలో ప్రత్యర్థితో పావులు జరిపేవాణ్ణి. భారతదేశపు మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ అవ్వాలన్న తపనతో కుర్రవాళ్లు హాయిగా అనుభవించే ప్రతి ఆనందాన్ని నా 12వ ఏట వదులుకున్నాను. నా జీవితాన్ని పణంగా పెట్టి కృషి చేశాను. ఇదంతా నేను గర్వంగా చెప్పటం లేదండి, నా బాధను చెప్పుకుంటున్నాను. ఇంత చేసి ఇన్ని మెట్లు ఎక్కి ఈ శిఖరం చేరుకున్న తర్వాత ఇప్పుడు కనీసం నా వైపు చూపుడు వేలైనా సూటిగా సారించే తాహతులేని అనామకులందరూ మాటలు అనగలుగుతున్నారు. అయినా పర్లేదు, కానీ నా జీవితంలో ఒక భాగంగా పెనవేసుకుపోయిన చదరంగాన్ని నా నుంచి వేరు చేయాలని ప్రయత్నిస్తున్నారు. అతడి గొంతు గద్గదమైంది. ఆమె వెంటనే జవాబు చెప్పలేదు. అతడి బాధని అర్థం చేసుకుంటున్నట్టు మౌనంగా ఉండి తరువాత అంది, మీకు చెప్పేటంత గొప్పదాన్ని కాను నేను. నాకెందుకో జపనీయుల తత్వశాస్త్రం గుర్తొస్తుంది. సూక్ష్మాతి సూక్ష్మమైన అమీబా ప్రాణి జీవితం నుంచే అఖిలాండ శూన్యం వరకు ఒక పెద్ద చక్రమని, ప్రతి ప్రాణి అస్తిత్వము తన జీవితంలో ఒక చోట నుండి ప్రారంభమై సెమీ సర్కిల్లో పైకి ఎగిరి మళ్ళీ కాన్వెక్స్గా కిందకి దిగుతుందని, అలాంటి చక్రాల సముదాయమే ఒక జాతి, ఒక నాగరికత, ఒక ఇండివిడ్యువల్ జీవితపు పరిణామం అని వాళ్ళు భావిస్తారు. సామాన్యుడి జీవితంలో ఉద్యోగము, తండ్రి కావటము లాంటి తాత్కాలికమైన గెలుపులు అతడి జీవితపు సర్కిల్స్లో ఉచ్చస్థాయి స్థితుల్ని నిర్మిస్తే, మహానుభావుల జీవితాల్లో సెల్ఫ్ కన్స్ట్రక్షన్, సెల్ఫ్ డిస్ట్రక్షన్లతో ఈ పరిణామ చక్రం బద్దలై విభిన్న రూపాలు చెంది రేఖగా మారి ఎత్తు పల్లాలతో అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది. అందుకే వారు గెలుపుని మర్చిపోయి ఓటమి నుంచి నేర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేనేం చేయను? ఏం చేయలేరు. మీరు ఏదైనా చేయగలరు. కొప్పు అంటూ ఉండాలే గాని ఎన్ని సిగలైనా వేయొచ్చు. మీ చేతిలో ఆర్ట్ ఉంది, దాంతో దెబ్బ కొట్టడం అంత కష్టమేమీ కాదు. దెబ్బ కొట్టటమా? నవ్వాడు అతను. రేపే ప్రాంతీయ క్రీడా మండలి సమావేశం.
ఆ మీటింగ్లో అందరూ చేరి రేవంత్ కళ్ళలో హిప్నాటిక్ పవర్ ఉన్నదా లేదా అని నిర్ణయించడానికి ఒక కమిటీని వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వారికన్నా ముందే మీరు ప్రకటన చేశారనుకోండి. ఏమని? ఆమె చెప్పింది. అది వింటుంటే అతడి చేతిలోంచి ఫోన్ జారిపోయింది. కష్టం మీద సంభాళించుకుని, మీకేమన్నా మతిపోయిందా? ఏంటి మీరంటున్నది అన్నాడు. ఆమె మామూలుగా నవ్వేసింది. పూర్వపు సీరియస్ లేదు. మీరు ఆ పని చేయగలరు రేవంత్. నాకు తెలుసు మీలో ఆ సామర్థ్యం ఉంది. మీ కృషి, పట్టుదల, మీ 20 సంవత్సరాల చదరంగపు అనుభవం, వీటిని తక్కువ అంచనా వేయొద్దు. కానీ ఏమాత్రం పాడైనా అభాసు పాలవుతాం అపనమ్మకంగా అన్నాడు అతను. నా ప్లాన్ పాడవదు అందామె. అతడి శక్తి మీద ఆమెకు అనుమానం లేదు. అతడికి కావలసింది ప్రోత్సాహమే. ఆ విషయం ఆమెకి తెలుసు. మరుసటి రోజు పేపర్లో పెద్ద అక్షరాలతో పడింది, రేవంత్ అనౌన్సెస్ బ్లైండ్ ఫోల్డ్. పేపర్లో ఆ అనౌన్స్మెంట్ ఈ విధంగా కొనసాగింది. ఇండియన్ గ్రాండ్ మాస్టర్ రేవంత్ కళ్లల్లో వశీకరణ శక్తి ఉన్నదని, దానివల్లే అతడు ప్రత్యర్థుల ఆటని సులభంగా కట్టిస్తున్నాడని తోటి ఆటగాడు ప్రభాకర్ ఆరోపించాడు. అదే సమయంలో రేవంత్ వద్ద మంత్రించిన నిమ్మకాయ ఉండటం వల్ల, అంతకుముందు కొన్ని రోజుల క్రితం ప్రఖ్యాత రష్యన్ ఆటగాడు పోలన్స్కీ ఒక పత్రికకి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ క్షణంలో నాకేమీ తోచలేదు అనటం వల్లను చాలామంది ఈ ఆరోపణ పట్ల ఉత్సాహాన్ని చూపించారు. తనకు ఏ మానవాతీత శక్తులు లేవని నిరూపించుకోవటం కోసం, తన కళ్ల ద్వారా హిప్నోటైజ్ చేసే ప్రసక్తే లేదని ప్రేక్షకులకి తెలపటం కోసం రేవంత్ అత్యంత సాహసమైన ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రత్యర్థి అయిన ప్రభాకర్తో పాటు 6గురితో ఆయన బ్లైండ్ ఫోల్డ్ ఆడతారు. కళ్ళకి గంతలు కట్టుకుని ఆడటం వల్ల ఇక తన కళ్లల్లో ఉన్న శక్తి పనిచేయదని, అందువల్ల ఈ పోటీకి ఒప్పుకోవాలని ఆయన కోరాడు. ప్రాంతీయ క్రీడామండలి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభాకర్ ఈ పోటీలో పాల్గొనటం తనకిష్టమేనని, రేవంత్ కళ్ళు శక్తిహీనమైన పక్షంలో అతడి ఆటని 40 ఎత్తుల్లో కట్టివేయగలనని ప్రకటించాడు. ఎంతో ఉత్సాహకరంగా సాగబోయే ఈ పోటీలకి పోలన్స్కీ రెఫరీగా వ్యవహరిస్తారు. ఈ పోటీలో గెలిచిన వారికి పోలన్స్కీకి మామూలు షెడ్యూల్ ప్రకారం జరగవలసిన ఈ రోజు ఆట 10 రోజుల తర్వాత ఢిల్లీలో జరుగుతుంది. ప్రాంతీయ క్రీడామండలి మెయిన్ హాల్లో రేపు పొద్దున 10ంటికి ప్రారంభం కాబోయే ఈ ఆసక్తిదాయకమైన ఆటలకి చదరంగంలో ఆసక్తి ఉన్న వాళ్లే కాక మామూలు ప్రేక్షకులు కూడా వందల సంఖ్యలో వస్తారని అనుకుంటున్నారు. మరుసటి రోజు 9:30కే అక్కడ జనం చేరుకోసాగారు. పేపర్లో రాసింది నిజమే అయింది. చదరంగం మాట తెలియని వాళ్లు కూడా ఈ బ్లైండ్ ఫోల్డ్ చూడటానికి వచ్చారు. చాలామంది రేవంత్కి మతిపోయిందనే అనుకున్నారు. కళ్ళు మూసుకుని ఒక చదరంగపు బోర్డుని జ్ఞాపకం పెట్టుకోవడమే కష్టం. అలాంటిది 7 బోర్డుల్లో ఆటని ఎలా జ్ఞాపకం పెట్టుకుంటాడు? సరిగ్గా 10 నిమిషాలు తక్కువ 10కి రేవంత్ కారు కార్యాలయం ముందు ఆగింది. జనం గుంపులు గుంపులుగా అతడి వైపు చూడసాగారు. అతడెవరితోనూ మాట్లాడలేదు. మౌనంగా తల వంచుకుని హాల్లోకి వచ్చేశాడు. పోలన్స్కీతో మాత్రం కరచాలనం చేశాడు. పోలన్స్కీకి తెలుసు అతడి ఏకాగ్రతని భంగం చేయకూడదని, అందువల్లే అతన్ని పలకరించలేదు. తాను చేయబోతున్నది సామాన్యమైన సాహసం కాదని రేవంత్కి తెలుసు. తన పరువు, ప్రతిష్ట, చదరంగంలో తనకున్న విశిష్ట స్థానం అన్నీ ఈరోజు ఈ ఆట మీద ఆధారపడి ఉంటాయని కూడా తెలుసు. అతన్ని మిత్రులు కొందరు హెచ్చరించారు. ప్రభాకర్ ఆరోపణ వల్ల మెటీరియల్గా జరిగేది ఏదీ లేదని, ప్రభాకర్ ఓడిపోయినట్లేనని. కానీ రేవంత్ తన నిర్ణయం మార్చుకోలేదు. చదరంగం రూల్స్ ప్రకారం తాను గెలిచినట్టే కానీ ప్రజల్లో అప్పటికే నాటుకుపోయిన భావాన్ని కూకటి వేళ్లతో సహా పెరికివేయాలి. అదే నిజమైన గెలుపు. అందుకే అతడు రిస్క్ తీసుకోదలిచాడు. పొద్దునే 5ంటికి లేచాడు. దాదాపు గంట సేపు గదిలో ఒంటరిగా కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. అది మెడిటేషన్ కాదు, కళాకారులు, క్రీడాకారులు తమ వృత్తిలో లీనమై చేసే యజ్ఞం. ఋషులు, బైరాగులు చెప్పే మెడిటేషన్ కంటే గొప్పది. అతడు ప్రార్థిస్తున్నది భగవంతుణ్ణి కూడా కాదు, తనలోని శక్తిని. దాన్నే భగవంతుడు అంటే అతడికి అభ్యంతరం లేదు. సముద్రపు కెరటాల వలె పారే ఆలోచనల హోరు మొదటి 10 నిమిషాల్లో తగ్గింది. మనసు ప్రశాంతమైంది. తరువాత అది దర్పణమైంది. ఏళ్ల తరబడి చేసిన సాధన దానికి సాయపడింది. సరిగ్గా గంట గడిచేసరికి అతడి మనోఫలకం మీద 8 అడ్డగళ్ళు, 8 నిలువుగళ్లతో ఒక చదరంగపు బోర్డు ముద్రింపబడింది. ఆ ఏకాగ్రత చెడకుండా అతడు అలాగే బయలుదేరి వచ్చేశాడు. హాలు మధ్యలో 7 బల్లలున్నాయి. ఒకవైపు 3, మరొక వైపు 3, మధ్యలో ఇంకొకటి. 7 బల్లల మీద 7 చదరంగపు బోర్డులున్నాయి. మధ్య కుర్చీలో ప్రభాకర్ కూర్చున్నాడు. మిగతా 6 జూనియర్స్ అయినా చదరంగంలో ప్రావీణ్యులు. ఇటు 3, అటు 3 కూర్చున్నారు. పోలన్స్కీ టాస్ వేశాడు 7 సార్లు. రేవంత్ 4 సార్లు సరిగ్గా చెప్పగలిగాడు.
మొదటి ఇద్దరితో నల్ల పావులు, తర్వాత ఆటగాడితో తెలుపు, ప్రభాకర్తో నలుపు, తర్వాత ముగ్గురితో తెలుపు. అలా ప్రారంభం చేయాలి ఆట. తరువాత అతడి కళ్ళకి గంతలు కట్టబడ్డాయి. ప్రేక్షకుల్లోంచి ఇద్దరు ముగ్గురు వచ్చి వాటిని పరీక్షించారు. బ్లైండ్ ఫోల్డ్ ప్రారంభమైంది. హాలు జనంతో కిక్కిరిసి ఉంది. అందరూ ఉత్సుకతతో చూడసాగారు. ఎడమవైపు మొట్టమొదట కూర్చున్న ఆటగాడు తన పావుని ముందుకు జరిపాడు. బోర్డు నెంబర్ 1 SKB3 అని బిగ్గరగా అన్నాడు పోలన్స్కీ. రేవంత్ మెదళ్లో సంక్షిప్తమైన చదరంగం బోర్డు 7గా విడిపోయింది. ఇప్పుడు వాటి మీద పావులు నిండుగా ఉన్నాయి. పోలన్స్కీ ఆ మాట అనగానే బోర్డు నెంబర్ 1లో తెల్లపావు ముందుకు కదిలింది. అతడు PK4 అన్నాడు నెమ్మదిగా. అది తన ఆటగా. పోలన్స్కీ అతడు చెప్పిన ప్రకారం అతడి తరపున పావుని కదిపి రెండో బల్ల దగ్గరికి వెళ్ళాడు. అతడితో పాటు రేవంత్ కూడా నడిచాడు. అలా 7గురితో 7 ఎత్తులు వేసి మళ్ళీ మొదటి ఆటగాడి దగ్గరికి వచ్చేసరికి అతడు నైట్ని కదిపాడు. అష్టావధానంలోలా మొదటి అతడు ఏం ఆడాడో జ్ఞాపకం ఉంచుకుని ఎత్తువేయాలి. వచ్చి తన సీట్లో కూర్చుని రేవంత్ రెండో ఎత్తు చెప్పాడు. ఇలా ఆట కొనసాగింది. దాదాపు 2.5 గంటలు గడిచేసరికి ఇద్దరూ రిజైన్ చేశారు. 42వ ఎత్తులో మరొకడు రిజైన్ చేశాడు. రేవంత్ కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అతడి స్మృతి పథంలో 4 చదరంగం బోర్డులు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ గదిలో సూది పడితే వినబడేటంత నిశ్శబ్దం వ్యాపించి ఉంది. అతడు ఋషిలా ఉన్నాడు. పోలన్స్కీ మాటలు మాత్రం అతడి మెదడుని చేరుతున్నాయి. వెంటనే వాటికి జవాబు ఇస్తున్నాడు. కనులు తెరిచి ఆడేవారి కంటే అరగంట ఎక్కువ టైం గెయిన్ చేశాడు. అతన్ని తికమక పెడుతున్నది ప్రభాకర్ ఒక్కడే. బ్లైండ్ ఫోల్డ్లో ఎక్కువ పావుల్ని చంపకూడదు. కళ్ళు మూసుకుని ఆడే ఆటగాడిని మరింత కన్ఫ్యూజ్ చేయటం కోసం బోర్డు మీద ఎన్ని పావులుంటే అంత మంచిది. అదే టెక్నిక్ ఫాలో అవుతున్నాడు ప్రభాకర్. అతడేమీ తక్కువ ఆటగాడు కాదు. భారతదేశపు అతి తక్కువ మాస్టర్స్లో ఒకడు. మిగతా వారిదేముంది, ఇంకో అరగంటలో చెక్ చెప్పగానే తప్పుకున్నారు. తరువాత అసలు యుద్ధం ప్రారంభమైంది. ఒక పద్ధతి ప్రకారం ఆడటం లేదు ప్రభాకర్. రేవంత్ బలం అంతా అతడి గుర్రాల్లోనే ఉంటుందని తెలుసు. అందుకే తన బిషప్ని 2 రూక్స్ని ఇచ్చేసి రేవంత్ తాలూకు 2 గుర్రాల్ని తినేశాడు. అయితే ఆ తర్వాత మిగతా పావుల్ని అసలు వదులుకోలేదు. రేవంత్ తాలూకు మిగతా వాటిని పిక్ చేశాడు. తన నైట్స్ పోగానే రేవంత్ క్వీన్ మీద ఆధారపడ్డాడు. సరిగ్గా 4 ఎత్తుల్లో దాన్ని బయటకు తీసుకుని శత్రుపక్షంలో జొరబడ్డాడు. అతడు కళ్ళు మూసుకునే ప్రభాకర్ 10 ఎత్తుల తర్వాత ఏం ఆడతాడా అన్నది ఊహించగలుగుతున్నాడు. ఈ కళ ఒక్క బాబీ ఫిషర్కే ఉన్నదని ప్రతీతి. అతడు 15 ఎత్తుల ముందే ప్రత్యర్థి ఎత్తుని ఫోర్స్ చేయగలిగేవాడట. ప్రభాకర్ తన క్వీన్ని ఇచ్చి రేవంత్ క్వీన్ని తినక తప్పలేదు. ఇదయ్యేసరికి రేవంత్ తన రూక్స్ని రంగంలోకి తీసుకొచ్చి బిషప్ మీద పడ్డాడు. ప్రభాకర్ తాలూకు బిషప్, రేవంత్ తాలూకు రూక్ పోయాయి. ఈ మధ్యలో పాన్స్ టపాటపా ఎగిరిపోయాయి. ఆట ఈ స్టేజికి వచ్చేసరికి రేవంత్ తన రాజుని స్వయంగా ముందుకు తీసుకువచ్చాడు. అప్పటి వరకు ఒకే కోణంలో ఆలోచిస్తున్న ప్రభాకర్ బోర్డు చూసి ఉలిక్కిపడ్డాడు. బోర్డు సగం కన్నా పైగా ఖాళీగా ఉంది. అంటే రేవంత్ మెదడు అంత క్లియర్గాను తయారైందన్నమాట. అది ఒక్కటే కాదు, ఆట ప్రారంభంలో రేవంత్ ఫేవరెట్లైన నైట్స్ని తినేందుకు గాను తన బిషప్ని 2 రూక్స్ని వదులుకున్నాడు. ఇప్పుడు దాదాపు టేబుల్ ఖాళీ అయిన స్థితిలో రేవంత్ రూక్ సాయంతో రాజుని స్వయంగా తీసుకువస్తున్నాడు. తనకన్నా అతడికి ఒక రూక్ ఎక్కువ ఉంది. మరో 4 ఎత్తులు ఆడేసరికి ప్రభాకర్కి ఒక విషయం తెలిసిపోయింది. రేవంత్ తన నైట్స్ని తినడు. ఖాళీ అయిన టేబుల్ మీద నైట్స్ ఎందుకు కొరగావు. మరోవైపు రేవంత్ తాలూకు రూక్ స్వైర విహారం చేస్తుంది. టేబుల్ ఖాళీ అవటం గమనించకపోవటంతోనే తను పప్పులో కాలు వేశాడు. ఇప్పుడిక రేవంత్ కళ్ళకి గంతలు కట్టుకుని ఆడినా ఒకటే, 4 కళ్లతో ఆడినా ఒకటే. తను ఎలా ఆడదామనుకున్నాడో సరిగ్గా దానికి వ్యతిరేకంగా ఆడించాడు తన చేత. టేబుల్ తనతోనే ఖాళీ చేయించాడు. ఇప్పుడిక ఆట కొనసాగించి లాభం లేదు. ఇంకో 4 ఎత్తుల్లో కింగ్కి, నైట్కి ఫోర్క్ చేయటం ఖాయం. అతడు టైం చూశాడు. 4 ఎత్తులు వేయటానికి ఇంకా 5 నిమిషాలుంది. మరికొంతసేపు ఆడి సమయం వృధా చేయటం అనవసరం. ఆడే కొద్దీ ఫూల్ అవటం తప్ప మరేమీ లేదు. లేచి నిలబడి నేను వదులుకుంటున్నాను అన్నాడు. అతడు దూరంగా ఉండటం చేత రేవంత్కి అతడు అన్నది అర్థం కాలేదు. మొదట వినబడింది చెవులు బద్దలయ్యేలా కరతాళ ధ్వనులు. తరువాత తల దగ్గర పోలన్స్కీ వేళ్ల స్పర్శ. అతడు స్వయంగా విప్పుతూ కంగ్రాచులేషన్స్ మై బాయ్ అంటున్నాడు. అప్పుడు అర్థమైంది అతడికి తను గెలిచానని. ఈ లోపల జనం అతన్ని చుట్టుముట్టారు. చాలాసేపటి నుంచి మూసుకుని ఉండటం చేత కళ్ళు మండుతున్నాయి, నీళ్లు కారుతున్నాయి కూడా. అయితే ఆ నీళ్లు మంట వల్ల వచ్చినవి కాదు, ఆనందం వల్ల వచ్చినవి. ఆ ఆనందాన్ని అనుభవిస్తే తప్ప అనుభూతి అర్థం కాదు.
ఏమనుకున్నాడో ఏమో, ప్రభాకర్ కూడా వచ్చి కరచాలనం చేశాడు. కెమెరాలు క్లిక్ మంటున్నాయి. ఒకడెవరో ఖాళీ చదరంగం టేబుల్స్ని 7 కూడా ఫోటోలు తీస్తున్నాడు. చాలా గొప్ప విజయం సాధించావు నవ్వుతూ అన్నాడు పోలన్స్కి. 7 బ్లైండ్ ఫోల్డ్ మామూలే. నిజం చెప్పండి, ఇలాంటి పందెం ఆడవలసి వస్తే మీరు 30 మందితో ఒకేసారి బ్లైండ్ ఫోల్డ్ ఆడలేరు అన్నాడు రేవంత్. పోలన్స్కి అతడి వైపు సూటిగా చూశాడు. రేవంత్ అన్నది నిజమే. వరల్డ్ ఛాంపియన్ కార్పో 70 మందితో ఒకసారి కళ్ళకి గంతలు కట్టుకుని ఆడగలడని ప్రతీది. కళ గొప్పది, అందుకే కళాకారుడికి ఎప్పుడూ సంతోషం లేదు. వెళ్లే కొద్దీ సాధించవలసింది కనబడుతూనే ఉంటుంది. ఆ తపనతోనే విషాదము ఆనందమును. టీవీ కెమెరా నిశ్శబ్దంగా తిరుగుతోంది. ఆటోగ్రాఫ్ చేస్తూ అతడు ఆలోచిస్తున్నాడు. గెలుపుకి ఓటమికి తేడా ఎంత చిన్నది. ఒక చిన్న తప్పుడు ఎత్తువేసి ఓడిపోయి ఉంటే ఈ జనం హర్షాతిరేకంతో, ఇప్పుడు చప్పట్లు కొడుతున్న ఈ జనం హేళనతో ఎగతాళి చేసి ఉండేవారు. కనీసం ప్రయత్నాన్ని అర్థం చేసుకుని ఉండేవారు కూడా కాదు. ఆ క్షణం అతడికి చిత్రమైన అనుభూతి కలిగింది. అతడు ఎత్తైన శిఖరం మీద నిలబడి ఉన్నాడు. గెలుపుకి ఓటమికి అతీతమైన భావం మొహంలో ప్రతిబింబిస్తూ ఉండగా ఋషిలా అతడు మరింత పైకి నడుస్తూ వెళ్ళిపోతున్నాడు. సూర్యరశ్మికి చేతులు కళ్ళకి అడ్డుపెట్టుకుని వేల మంది జనం అతడి నిష్క్రమణని చూడటానికి ప్రయత్నిస్తున్నారు. ఇదంతా క్షణకాలమే. క్షణంలో అతడు మామూలు మనిషి అయ్యాడు. క్షణమాత్రపు ఆ అనుభూతితో అహంగాని గర్వంగాని లేవు. కానీ జీవితం తాలూకు గొప్ప సత్యం ఉంది. కంగ్రాచులేషన్స్. నిజానికి నేనే మీకు చెప్పాలి అన్నాడు రేవంత్ ఉద్విగ్నం నిండిన కంఠంతో. ఆ క్షణం మిమ్మల్ని చూడాలని ఎంత అనిపించిందో తెలుసా? అందరూ నన్ను అభినందిస్తూ ఉంటే నేను అనుకున్నాను, ఈ అభినందనలన్నీ నాకు కాదు మీకు చెందాలి అని. మీరు అనవసరంగా నన్ను మునగజెట్టెక్కిస్తున్నారు. లేదండి, ఆ క్షణం నేనెంత సెల్ఫ్ పిటీతో కుంగిపోయానో చెప్పలేను. మీరు గాని ఆ ధైర్యం చెప్పకపోయి ఉంటే నా కెరీర్ అంతటితో ఆఖరైపోయేది. ఎక్కడో చదివాను, మగవాడి ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని. సానుభూతి చెప్పటం కన్నా మానసిక స్థైర్యం ఇవ్వటం గొప్పది. మీరా రెండో పని చేశారు. ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియటం లేదు. స్నేహితుల మధ్య కృతజ్ఞతలేమిటి అందామె నెమ్మదిగా. మీలో ఆ శక్తి ఉందని నాకు తెలుసు. అందుకే నాకు చేతనైనంత ప్రోత్సాహం ఇచ్చాను. మీరు గెలిచారు అంతే. పోతే ఈ ప్రపంచంలో నేను అధికంగా అసహించుకునేది సెల్ఫ్ పిటీని రేవంత్. కానీ మీరే గాని ఈ సాయం చేయకపోయి ఉంటే అంటూ అతనేదో అనబోయాడు. ఆమె మధ్యలో ఆపుచేసి, మనమిక ఈ యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ మానేద్దామా అంది. రేవంత్ సిగ్గుపడి ఐఎమ్ సారీ అన్నాడు. ఆమె మాట మారుస్తూ, మీ విజయం సందర్భంలో మీకు చిన్న బహుమతి పంపిస్తున్నాను, తీసుకోండి అంది. ఏమిటి? చెప్పను, అది సస్పెన్స్. మీతో ప్రతిదీ సస్పెన్స్లా ఉందే. ఫోన్ నెంబరు, మీ పూర్తి చిరునామా. నా తప్పులేదు, నేను హింట్స్ ఇస్తూనే ఉన్నాను, మీరు కనుక్కోవటం లేదు. మీ ముద్దు పేరు కనుక్కున్నాగా. ఆమె అట్నుంచి నవ్వింది. ఎందుకు నవ్వుతున్నారు? ముద్దు అంటే చిన్నప్పుడు చదువుకున్న గదిలో కరెంటు పోయిన లెక్క జ్ఞాపకం వచ్చింది. అన్నట్టు నన్ను కనుక్కోవటం విషయం ఏం చేశారు? ఇంకా 10 రోజులు కూడా లేదు మనం పెట్టుకున్న గడువు. మిమ్మల్ని చూస్తుంటే అసలు ఏ ప్రయత్నం చేస్తున్నట్టు లేదు. లేదని మీరెందుకు అనుకున్నారు? ఐ ఏట్ నథింగ్ ఫర్ 6 గంటలు అర్థమేమిటా అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఈ లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. పుణ్యకాలం అంటే జ్ఞాపకం వచ్చింది. నేను మిమ్మల్ని కనుక్కోవటానికి ఇంకా 10 రోజుల కాలం గడువుంది కదా. చివరి ఆ 2 రోజులు నేను ఢిల్లీలో ఉంటాను. అంటే ఇంకో 2 రోజులు ఎక్కువ టైం ఇమ్మంటారా? అబ్బబ్బే, నా ఉద్దేశం అది కాదు, చెబుతున్నానంతే. అయినా 10 రోజులు ఎందుకు, ఇంకో 2-3 రోజుల్లోనే కనుక్కుంటాను. మీ టెలిఫోన్లో మొదటి 2 నెంబర్లు తెలిసిపోయాయి అప్పుడే అంటూ చెప్పాడు. 1, 8. కరెక్టే. ఎలా కనుక్కున్నారు? నిజంగా అన్నదో విక్రింతగా అన్నదో తెలియదు. రెండోది మొదటి దానికన్నా 8 రెట్లన్నారుగా. గుడ్ అందామె. 3వ అంకె 4వ అంకె చెప్పనా? చెప్పండి అన్నాడు ఉత్సాహంగా ముందుకు వంగుతూ. 3, 4 అంకెల కన్నా వాటిని తిరగేస్తే వచ్చే అంకె 10 రెట్లు ఎక్కువ. ఇంకా ఏమిటి? ఇంకేం లేదా? నీరు కారిపోతూ అడిగాడు. ఈ మాత్రం హింట్ చాలు సాధారణమైన ఐక్యూ ఉన్నవాడికి 3వ అంకె కనుక్కోటానికి. రేవంత్ చప్పున ఏదో అర్థమై 3వ అంకె ఏమిటో తెలిసింది అన్నాడు. ఇక ఆ చీకట్లో ముద్దు కథ కూడా చెప్పేశానంటే ఫోన్ నెంబర్ అంతా తెలిసిపోతుంది. మీరు కనుక్కున్న మొదటి 2 నెంబర్లు కరెక్ట్ అయిన పక్షంలో అంది. ప్లీజ్ ఆ కథ ఏమిటో చెప్పరు అన్నాడు రేవంత్ అభ్యర్థిస్తున్నట్టుగా. ఒక ఊళ్ళో ఒక కాలేజీ ఉందట. ఆ కాలేజీ అమ్మాయిలు కొంతమంది కాలేజీ డే అయిపోయాక ఒక హాల్లో పార్టీ చేసుకుంటున్నారట. వాళ్లలో ఒకే ఒక అబ్బాయి కూడా ఉన్నాడట. అమాయకంగా పాలబుగ్గలతో అచ్చు రేవంత్లా. రేవంత్ పళ్ళు బిగించి, ముందు లెక్క చెప్పండి అన్నాడు. ఆమె నవ్వి, ఏముంది, ఇంతలో కరెంటు పోయిందట. ఆ చీకట్లో ప్రతి చిన్నారికి రేవంత్ని ముద్దు పెట్టుకోవాలనిపించింది అంది.
రవీంద్ర సరోవర్ సంఘటనలా అన్నమాట. అలాగే కానీ ఆ చీకట్లో రేవంత్ ఎక్కడున్నాడో ఎలా కనబడతాడు? కనబడ్డు కదా. అందుకని వాళ్లలో లీడర్ లాంటి అమ్మాయి స్నేహితురాళ్లతో, ఒసేవ్ మీరందరూ ఎక్కడి వాళ్ళు అక్కడే కదలకుండా నిలబడండి, అందర్నీ వరుసగా ముద్దు పెట్టుకుని నేను హాలు బయటకు వెళ్ళిపోతాను అని అందట. మై గాడ్, ఒక అబ్బాయిని ముద్దు పెట్టుకోవటం కోసం అంత స్వజాతి చర్యకి పాల్పడే రిస్క్ తీసుకుందా? మరేం చేస్తుంది పాపం, రేవంత్ బుగ్గలకి అంత డిమాండ్ ఉందన్నమాట. రేవంత్ కోపంగా ఫోన్ పెట్టేయబోతూ లెక్క ఇంట్రెస్టింగ్గా ఉండటంతో తర్వాత ఏమైంది అని అడిగాడు. ఆ అమ్మాయిని చూసి ఇంకో అమ్మాయి కూడా అలాగే చేసి బయటకొచ్చిందట. అరగంట గడిచేసరికి రేవంత్ ఒక్కడే ఎర్రగా కందిపోయిన బుగ్గలతో మిగిలిపోయాడు పాపం. ఆ తర్వాత బయట ఫ్యూజ్ వేస్తున్న ఎలక్ట్రీషియన్కి గదిలోంచి 1081 సార్లు ముద్దు చప్పుడు వినిపించిందట. మై గాడ్, ఆ గదిలో ఎంతమంది అమ్మాయిలున్నారో అదే నా టెలిఫోన్లో చివరి 2 అంకెలు అని ఫోన్ డిస్కనెక్ట్ చేసిందామె. ఒరే రేవు, నీ గురించి ఎవరో వచ్చారా అన్న తల్లి మాటలకి గదిలోంచి బయటకు వచ్చాడు రేవంత్. హాల్లో ఒక కాకి బట్టలు వేసుకున్న వ్యక్తి ఉన్నాడు. ఒక పెద్ద ప్యాకెట్టు, ఒక చీటీ అందించాడు. చీటీలో అఖండ విజయానికి గుర్తుగా అభినందిస్తూ అని ఉంది. దాని కింద చిన్న అక్షరాలతో PS, మీ డిటెక్టివ్ తెలివిని, పత్తేదారు చర్యల్ని దయచేసి ఈ అమాయక ప్రాణి మీద ప్రయోగించకండి అని వ్రాయబడి ఉంది. అతనికి నవ్వొచ్చింది. కాగితాన్ని ముడుస్తూ ఏమిటి ప్యాకెట్టు అని అడిగాడు కుతూహలంగా. అతడు ప్యాకెట్ విప్పుతూ మీ టెలిఫోన్ ఎక్కడ సార్ అని అడిగాడు. రేవంత్ అతన్ని తన బెడ్రూంలోకి తీసుకువెళ్లాడు. ఆ ప్యాకెట్లో చిన్న ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ లాంటిది ఉంది. దాన్ని ఫోన్కి అమరుస్తూ అన్నాడు, ఇందులో 100 బటన్స్ ఉన్నాయి. మీ స్నేహితులకి, పరిచయస్తులకి ఫోన్ చేయవలసి వచ్చినప్పుడు ఇక మీరు నెంబర్లు డయల్ చేయనక్కర్లేదు. మీకు కావలసిన 100 నెంబర్ల దాకా ఇందులో సంక్షిప్తపరచవచ్చు. మీరు బటన్ నొక్కితే ఆ నెంబర్ అదే ఇస్తుంది. ఒకవేళ అవతల వారి ఫోన్ ఎంగేజ్డ్ అయితే డయల్ చేసి అది వచ్చే వరకు ఇది అలా చేస్తూనే ఉంటుంది. ఇది మీ టైంని ఎంతో సేవ్ చేయటమే కాకుండా STDలు చేయటానికి చాలా ఉపయోగపడుతుంది అంటూ ఇంకో ఆపరేటర్ని తీసి రెండో వైపు అమర్చాడు. మీరు ఇంట్లో లేనప్పుడు ఈ బటన్ నొక్కి వెళ్తే చాలు. మీకు బయట నుంచి ఎవరన్నా ఫోన్ చేస్తే ఇదిగో ఇలా వినబడుతుంది వాళ్ళకి అంటూ బటన్ నొక్కాడు. ఒక అమ్మాయి కంఠం వినబడింది. ఎక్స్క్యూజ్ మీ సార్, రేవంత్ ఇంట్లో లేరు. ఆయనకి మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వదలిస్తే చెప్పండి. టప్ మన్న చప్పుడుతో టేపు తిరగడం ప్రారంభమైంది. మెకానిక్ టేప్ని ఆఫ్ చేస్తూ అన్నాడు, మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఈ టేప్ని రివైండ్ చేసుకుని వింటే మీకు ఎవరెవరు ఫోన్ చేసి ఏం చెప్పదలుచుకున్నది తెలుస్తుంది. రేవంత్ విస్మయంతో ఆ పరికరాల వైపు చూస్తున్నాడు. సైన్స్ ఎంత అభివృద్ధి చెందిందో చూస్తుంటే అతడికి ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి పరికరాలు ఉన్నాయని ఎక్కడో చదివాను. ఇప్పుడు వాటిని ప్రత్యక్షంగా ఇండియాలో, అది తనింట్లో చూస్తుంటే సంభ్రమాశ్చర్యాలు కలిగాయి. ఎవరు పంపించారు వీటిని అని అడిగాడు. అమ్మాయి గారు. రేవంత్ ఆసక్తిగా ముందుకు వంగి అదే ఎవరు అని అడిగాడు. ఆ మెకానిక్ నిర్లిప్తంగా జేబులోంచి మరో కాగితం తీసి అందించాడు. అందులో ఇలా ఉంది, మీరు అడుగుతారని తెలుసు బుచ్చబ్బాయి గారు, అందుకే ఈ కాగితాన్ని కూడా రాసిపెట్టాను. చదివి రేవంత్ తలెత్తేసరికి ఆ మెకానిక్ లేడు. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. రేవంత్ తన ఛాంబర్లోకి వచ్చి కూర్చున్న 5 నిమిషాలకి మేనేజింగ్ డైరెక్టర్ వద్ద నుంచి పిలుపు వచ్చింది. మళ్ళీ ఏమైందిరా భగవంతుడా అనుకుంటూ అతడు వెళ్ళాడు. రా కూర్చో అన్నాడు ఆయన. రేవంత్ ఎదుటి కుర్చీలో కూర్చున్నాడు. కంగ్రాచ్యులేషన్స్. పేపర్లు నీ గురించి బాగా రాశాయి. నిజంగా అభినందించవలసిన విషయం అది. రేవంత్ ఆశ్చర్యపోయాడు. 4 రోజుల క్రితం తనని ఇండైరెక్ట్గా రాజీనామా చేయమన్నాయనేనా ఈయన? ఇప్పుడు అసలేమీ జరగనట్టు ఎంత మామూలుగా మాట్లాడుతున్నాడు. ఇందుకేనేమో వీళ్ళు ఈ బిజినెస్లో ఇంత పైకి రాగలిగింది. 2-3 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఫోన్ చేసి నీ గురించి వాకప్ చేశారు. వచ్చే మీటింగ్లో నీ ప్రతిభకు గుర్తింపుగా 2 ఇంక్రిమెంట్లు సజెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ అంటూ లేచి ఆయనతో కరచాలనం చేసి వచ్చేశాడు. అతనికి నవ్వొచ్చింది. విజయమా విజయమా, వెళుతూ వెళుతూ అధపాతాళానికి తోస్తావు, వస్తూ వస్తూ అందలాన్ని ఎక్కిస్తావు. నీకిది న్యాయమా? అతడు తన ఛాంబర్లోకి వచ్చేసరికి అక్కడ జేమ్స్ కూర్చుని ఉన్నాడు. ఎప్పుడు నవ్వుతూ ఈజీ టైప్లో ఉండే అతడి మొహం తీక్షణంగా ఏదో ఉద్వేగంతో నిండి ఉంది. ఏమిటి విశేషం అన్నాడు పలకరింపుగా. జేమ్స్ చేతి గోళ్లవైపు చూసుకుంటూ, రేవంత్ నీకో విషయం చెప్పాలి అన్నాడు. అతడి కంఠంలో కనబడిన సీరియస్నెస్కి రేవంత్ విస్మయం చెంది, ఏంటి, ఏదైనా గొడవ జరిగిందా అని అడిగాడు. మగవాడి జీవితంలో పెళ్లి అనేది పెద్ద గొడవ అనుకుంటే అదే జరగబోతోంది.
రేవంత్కి అర్థం కాక అంటే అన్నాడు. మనం ఒక అమ్మాయితో ఫోన్లో మాట్లాడాం, జ్ఞాపకం ఉందా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తాపీగా అన్నాడు. ఆ అమ్మాయిని నువ్వెప్పుడు కలుసుకున్నావు? మొన్న రాత్రి కలుసుకుని ఈరోజు అప్పుడే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఏం కలుసుకున్న 2-3 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోకూడదా ఏంటి? మీరందరూ జీవితానికి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తున్నారో నాకు అర్థం కాదు. పరస్పర ఆకర్షణ, భావుకత్వం, ఆహాహా చందమామ, ఒకరినొకరు అర్థం చేసుకోవటం, ఇదంతా ట్రాష్ అని నా ఉద్దేశం. ఇదొకటే కాదు జీవితం. పెళ్లి అనేది జీవితంలో ఒక ఫేజ్ మాత్రమే. నీకు తెలుసుగా, నేనేదైనా నమ్మాను అంటే దాన్ని అనుసరిస్తాను అని. ఇంతగా నిన్ను ఆ అమ్మాయి ఎలా ఇంప్రెస్ చేయగలిగింది? ఇందులో ఇంప్రెస్ అన్న ప్రసక్తే లేదు. ఏదో ఒకటి జరగాలి కాబట్టి అది అలా జరిగిపోయింది అంతే. అదే ఎలా జరిగింది? అతడు చెప్పడం ప్రారంభించాడు. విశాలమైన వీధుల గుండా అతడు మోటార్ సైకిల్ని పోనిస్తున్నాడు. మలుపుల్లో అది వంగుతుంటే ఆమెకి భయం వేసింది. పట్టుకోవటానికి ఏమీ లేదు, అతడి నడుము తప్ప. అతడి మోటార్ సైకిల్ ఒక పెద్ద హోటల్ ముందు ఆగింది. ఇద్దరూ ఒక క్యాబిన్లో కూర్చున్నాక అతడేమైనా మాట్లాడతాడేమో అని చూసింది. కానీ అతడు ఆమెతో మాట్లాడటం కన్నా మ్యూజిక్ వినటంలోనే ఎక్కువ లీనమై మోటార్ సైకిల్ తాళం చెవులతో టేబుల్ మీద తాళం వేస్తున్నాడు, వాటికి సరిపోయేటట్టుగా. భోజనం పూర్తయ్యేసరికి 10 అయింది. మీరుండేదెక్కడా? బిల్ పే చేస్తూ అడిగాడు. ఆమె చెప్పింది. ఆమె ఇంటివైపు నడుపుతూ మెయిన్ రోడ్ పక్క సందులో కనబడుతున్న మేడ మీద గది చూపిస్తూ, అదిగో అక్కడే నేనుండేది అని అంతలో ఆలోచన స్ఫురించిన వాళ్ళ, పదండి నా గది చూద్దురుగాని అంటూ మోటార్ సైకిల్ సర్రున పక్కకు కోశాడు. ఆమె ఇంత రాత్రి ఎందుకు అనబోయింది. అతడు బ్రేక్ వేస్తూ, మా ఇంటి ఓనర్ ఏమీ అనుకోడులేండి అంటూ లోపలికి దారితీశాడు. సమస్యను తన వైపు నుంచే ఆలోచిస్తున్న అతన్ని చూస్తే ఆమెకి ఆశ్చర్యం వేసింది. అతడు రూమ్ తాళం తీసి లోపలికి ప్రవేశించాడు. అతడి రూమ్ ఒక మ్యూజియంలా ఉంది. ఇంకు బాటిల్సు, బ్రష్లు డ్రాయింగ్ బోర్డుల మీద దొర్లుతున్నాయి. కిటికీ తలుపులు సరిగ్గా వేయలేదనుకుంటా. డ్రాయింగ్ పేపర్లు ఎగిరి నేల మీద వచ్చి పడ్డాయి. మంచం కొత్తదే అయినా నవారు బిగించకపోవడం వల్ల కుక్కి మంచంలా ఉంది. తలదిండ్లు ఉండవలసిన చోట 4-5 బౌండ్ పుస్తకాలున్నాయి. గోడకి స్పానిష్ గిటారు వేలాడుతూ ఉంది. కాఫీ తాగుతారా? ఇప్పుడేగా భోంచేశాం. పర్లేదు అంటూ ఫ్లాస్క్లో చల్లారిపోయిన కాఫీని స్టవ్ మీద పెట్టాడు. ఆమె దృష్టి పెద్ద ఫోటో మీద పడింది. దాని మీద రాసి ఉన్న పేరు చదువుతూ, ఎవరి గ్రెగరీ పెక్ అని అడిగింది. అమెరికాలో పెద్ద క్రికెట్ ప్లేయర్ అన్నాడు. పుస్తకాల ర్యాక్లోంచి ఆమె ఒక పుస్తకాన్ని బయటకు తీసింది. గీతల్లో భావాలు అన్న ఇంగ్లీష్ పుస్తకం అది. మీరు బొమ్మలు కూడా వేస్తారా? వేస్తాను. పత్రికల్లో వస్తూ ఉంటాయా? కార్టూన్లు. ఆమె చప్పున తలెత్తి, జేమ్స్ అన్న పేరు మీద వేసేది మీరేనా అంది. నేనే. అప్రయత్నంగా ఆమె చేతిలో పుస్తకం జారిపోయింది. ఆంధ్రదేశంలోని అతి కొద్ది మంది కార్టూనిస్టులలో అతనొకడు. బొమ్మేసి జోకు రాయకుండా బొమ్మతోనే నవ్వు తెప్పిస్తాడు. అప్పడాల కర్ర, గయ్యాళి భార్య జోకులకు దూరంగా ఉంటాడు. ఇంతసేపు మీరే తను అని చెప్పలేదే? ఏది ఆ సందర్భం రాలేదుగా. సులోచనకి తన ఎక్స్చేంజ్లో పనిచేసే ఆపరేటర్ గుర్తొచ్చాడు. అతడు తన వచన గేయం పడిన పత్రికని చేతిలో పట్టుకుని తిరిగాడు. ప్రతి సంభాషణని ఆ పత్రిక మీదకే తీసుకొచ్చి తన రచనని చూపించేవాడు. భలే నవ్వొస్తాయి. మీరంత బాగా బొమ్మను ఎలా వేస్తారు? నిరంతర మానసిక ఘర్షణ నుంచి బయటపడటానికి. ఎలా వేస్తాం? డ్రాయింగ్ పేపర్ మీద ఇండియన్ ఇంకుతో అన్నాడు నవ్వి. ఆమె ఇంకా ఆ సంభ్రమం నుంచి తేరుకోలేదు. ఈ లోపల కాఫీ కాగింది. అతడు కప్పుల్ని వెతకటానికి 5 నిమిషాలు పట్టింది. న్యూస్ పేపర్ల వెనుక దొరికాయి కప్పులు. ఈ లోపల కాఫీ చల్లారిపోయింది. దాన్నే తాగారు. దూరంగా ఎక్కడో గడియారం 1 గంట కొట్టి 10:30 అయినట్టు సూచించింది. జేమ్స్ చిన్న లైటు వేశాడు. గది నీలిరంగులో కనిపిస్తుంది. కిటికీలోంచి వెన్నెల పడుతోంది. ఒకసారి గదిలో వ్యాపించిన చీకటికి ఆమె బెదిరింది. కానీ అంతలో అతడు అడిగాడు, మీ ఎక్స్చేంజి గురించి చెప్పండి. తన సబ్జెక్టు గురించి అతడు అడిగేసరికి ఆమె కొద్దిగా ఉత్సాహపడి, ఏం చెప్పను అంది. ఎక్స్చేంజ్లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఫ్రీగా ఎన్నైనా ఫోన్లు చేసుకోవచ్చట, అవునా? ఎవరన్నారు? శుద్ధ అబద్ధం, ఆమె కొద్దిగా కోపంతో అంది. అలాగే అంటారులేండి, నిజం చెప్పండి అంటూ బలవంతం చేశాడు. ఆమె ఆలోచించి, నాకు తెలిసినంతవరకు అలా చేయలేం. పోతే అంబులెన్స్లో తెలిసిన వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళు లోకల్ కాల్స్ ఫ్రీగా ఇవ్వచ్చు అనుకుంటా. మీరు ఆ పొజిషన్లోకి ఎప్పుడొస్తారు? ఆమె నవ్వి, ఏం మీరు చేయాల్సిన కాల్స్ ఉన్నాయా అంది. అతడు తలూపాడు. ఈ విధంగానైనా బిల్లు తగ్గిద్దామనుకుంటున్నాను అని ఏదో జ్ఞాపకం వచ్చిన వాళ్ళ, లైన్ మ్యాన్ని పట్టుకుంటే ఒకరి బిల్లులు వేరొకరికి పడే ఏర్పాట్లు చేస్తాడట, నిజమేనా అని అడిగాడు.
అంటారు కానీ నిజం కాదు. మాకొచ్చిన కంప్లైంట్స్ 99% తప్పుడు కంప్లైంట్లే. ముఖ్యంగా ఎస్టీడీ వచ్చాక ఇళ్లలో ఆడవాళ్లు దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులతో గంటల తరబడి మాట్లాడి ఆ విషయమే మర్చిపోతారు. బిల్లు వచ్చాక మగవాళ్లు ఎగిరిపడుతుంటే తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోతారు. అంటే రాంగ్ బిల్లింగ్ అన్నదే జరగటం లేదా? ఆ మాత్రం తప్పులు ఏ డిపార్ట్మెంట్లోనైనా జరుగుతాయి. మా డిపార్ట్మెంట్ని తప్పు పట్టాలంటే ఒకే ఒకటి ఉంది. చాలా నిర్లక్ష్యంగా మా వాళ్ళు చేస్తున్న తప్పు. ఏమిటి? ఇంతమంది ఫోన్లు కావాల్సిన వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు కదా. భవిష్యత్తులో వీళ్ళు లక్షల దాకా తేల్తారు. ఇంతమందికి కావలసిన ఫోన్లు డిపార్ట్మెంట్ ఎందుకు సమకూర్చలేకపోతుంది? కేవలం బ్యాడ్ ప్లానింగ్. ఇప్పుడు ఒక 10 కోట్లు ఖర్చు పెట్టడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని లాభాలు గడించవచ్చు. ఎక్స్చేంజ్లని విస్తృతపరచడం ద్వారా ఫోన్ అడిగిన వాడికి 10 రోజుల్లో ఇచ్చే ఏర్పాట్లు చేయవచ్చు. ఎందుకు చేయడం లేదు అంటూ అంతలో తను ఆవేశంగా మాట్లాడుతున్నానని గ్రహించి ఆపు చేసింది. జేమ్స్కి ఆ విషయం పట్ల అంత ఉత్సాహం కలగలేదు. ఇంకో విషయం చెప్పండి అన్నాడు. ఊరు నిద్రకి ఉపక్రమించడానికి ఆయత్తమవుతుంది. తూర్పు దిక్కుగా వెళ్తున్న పక్షి తెల్లగా కనపడుతుంది చీకట్లో. ఏంటి? మనం ఎవరినైనా ఏడిపించాలంటే వాళ్ళకి ఫోన్ చేసి తిరిగి మన రిసీవర్ సరిగ్గా పెట్టకపోతే వాళ్ళ ఫోన్ పనిచేయదట. నిజమేనా? ఆమె కళ్ళు పెద్దవి చేసి, ఇన్ని దారుణమైన ఆలోచనలు మీకెందుకు కలుగుతున్నాయి అని అడిగింది. నిజమో కాదో చెప్పకూడదా ఏంటి? నిజమే. ఇంటిగల వాళ్ళు కింద లైట్లు ఆర్పేశారు. వరండాలో చీకటి పల్చగా పరుచుకుంది. అతడు కిటికీ తలుపులు తెరిచాడు. చల్లటి గాలి రివ్వున వీస్తోంది. టేప్ రికార్డర్ ఆన్ చేస్తూ అన్నాడు. ఏం మాట్లాడినా ఫోన్ కాబట్టి అమ్మాయిలు అంతగా పట్టించుకోరని అంటారు. నిజమేనా? మాకు అవసరమైన దానికన్నా ఎక్కువగా అవతలి వాళ్ళు మాట్లాడితే కీ ఆఫ్ చేస్తాం. అది తెలియక మేము ఇంకా వింటున్నామనుకుని అవతలి వాళ్ళు మాట్లాడటం కొనసాగిస్తాడు. అలాగే తిట్లు కూడా అంటూ నవ్వింది. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు డైల్ అలా తిప్పుతూనే ఉంటారు కదా, వేళ్లు నొప్పెట్టవు? పియానో బటన్ సిస్టమ్ వస్తే బావుండు అని మేము అనుకుంటూ ఉంటాం. టేప్ రికార్డర్లో పాట మంద్ర స్థాయిలో వస్తుంది. అతడు పక్క మీద ఉన్న పుస్తకాలు తీసి అల్మెరాలో సర్దాడు. ఆమె వాచి చూసుకుంది. అతడు తన గదిలో ఫోన్ చూపిస్తూ, ఇది నాకెలా వచ్చిందో తెలుసా అని అడిగాడు. ఎలా వచ్చింది? మొదట 6 నెలలు మా నాన్నకి హార్ట్ కంప్లైంట్, తర్వాత 6 నెలలు మా అమ్మకి హృద్రోగం. ఇంట్లో ఎవరికైనా సీరియస్గా ఉంటే టెంపరరీ ఫోన్ ఇస్తారు కదా. వాళ్ళేరి అని అడిగింది ఉన్న ఒక్క గదిని చూస్తూ. నా చిన్నప్పుడే పోయారు అంటూ నవ్వాడు. ఆమె కూడా నవ్వింది. అతడు చాలా క్యాజువల్గా దగ్గరకొచ్చి ఆమెని చేతుల మధ్య తీసుకున్నాడు. ఇదెంతో నిశ్శబ్దంగా మామూలుగా జరిగిపోయింది. ఒక్క క్షణం ఆమెకేమీ అర్థం కాలేదు. అతడి మొహం దగ్గరకొస్తుంది. అర్థమయ్యేసరికి ఆమె ఒక్కసారిగా విదిలించుకుని హిస్టరిక్గా వెనక్కి అడుగువేసి ఏమిటిది అని అడిగింది తడి ఆరిన గొంతుతో. ఆమె నుంచి ఈ రియాక్షన్ ఆశించినట్టు అతడు క్షణం విస్తుబోయి, మీకిష్టం లేదా అన్నాడు. అతడి కంఠంలో ఆశ్చర్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఏమనుకుంటున్నారు మీరు నా గురించి? రోషము, ఉక్రోషము, నిస్సహాయత, ఏడుపు కలిసిన కంఠంతో అడిగింది. అతడు అంతే నిజాయితీగా ఏమీ అనుకోవటం లేదు అన్నాడు. ఈ జవాబుకి ఆమె తెల్లబోయి తలెత్తి చూసింది. అతను అన్నాడు, మీరు నేను ఇద్దరమే ఉన్నాం గదిలో. టైం రాత్రి 10 దాటింది. మీకు ఇష్టమేమో అనుకున్నాను అన్నాడు. ఒక అమాయకమైన ఆడపిల్ల మిమ్మల్ని నమ్మి గదికి వస్తే ఇక ఆ ఉద్దేశం తప్ప మరేమీ కలగదా మీకు? కోపంగా అడిగింది. మరీ స్త్రీత్వాన్ని నటించకండి. నటించే వాళ్ళంటే నాకు అసహ్యం. ఇలా జరగబోతుందని నిజంగా మీకు తెలీదా అన్నాడు. నిజంగా నాకు తెలీదు. మీకు ఈ ఉద్దేశం ఉందని నేను అనుకోలేదు. ఏడుపొక్కటే తరువాయి ఆమె కంఠంలో. అతడు ఆమె వంక సూటిగా చూశాడు. ఆమె కంఠంలో వినబడిన సిన్సియారిటీ గుర్తించి ఒక్క క్షణం మౌనంగా ఉండి భుజాలెగరేసి ఓకే, ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు. నేనే తొందరపడ్డానేమో. ఇక ఇదంతా మర్చిపోండి. ముక్కుపొడం పెట్టుకుని తుమ్మి సారీ చెప్పినంత సులభంగా అతను ఇదంతా మర్చిపోండి అనేసరికి ఆమె తల తిరిగిపోయింది. ఇందుకోసమే నన్నిక్కడికి తీసుకొచ్చారా అని అడిగింది. అతడు తల నిర్లక్ష్యంగా ఎగరేసి ఇక అదంతా మర్చిపోమన్నానుగా అన్నాడు. కాదు, చెప్పండి. నన్నిక భవిష్యత్తులో కలుసుకోరు కదూ? దాందేముంది, ఎప్పుడైనా కలుసుకుంటూనే ఉంటాం కదా తేలిగ్గా అన్నాడు. అంటే మీ ఉద్దేశంలో ఆడ మగ మధ్య స్నేహం అంటే ఇంతేనన్నమాట హేళన ధ్వనిస్తున్న స్వరంతో అంది. అతడు నెమ్మదిగా వెనుతిరిగి ఆమె వైపు సూటిగా చూశాడు. ఇంతే అన్న మీ మాటకి అర్థమేమిటి? మొదట్లో ప్రేమికుడు చందమామ ఎంత బావుందో అని అంటాడు. అవునంటుంది. మన భావాలు ఎంత బాగా కలిసిపోయాయో చూశారా అంటాడు. ఆమె తాదాత్మ్యతతో తలూపుతుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. నేను అంతే, నువ్వు లేకపోతే బతకలేను ప్రియా అంటుంది. అతడు ఆమెను దగ్గరికి తీసుకుంటాడు. ప్రకృతి పులకిస్తుంది. కోయిల పాడుతుంది.
ఆమె అతడిలో ఐక్యమైపోతుంది. ఇంతకు మొత్తం మీద చివరకు జరిగిందేమిటంటే అతడు ఆమెను అనుభవించడం. దానికోసం ఇంత డ్రామా, ఇన్ని రోజుల పాటలు ఎందుకు? ప్రతిదీ అక్కడికే వెళ్ళి అంతమయ్యేదానికి అదేదో అక్కడే ప్రారంభించి ముగించేసుకుంటే ఆ సమయాన్నంతా మిగతా విలువైన పనులకు ఉపయోగించుకోవచ్చుగా. ఈ ప్రేమికుల్ని చూస్తే నాకు నవ్వొస్తుంది. ప్రేమ అనే ఆత్మవంచన పేరిట ఎంత సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారో, ముఖ్యంగా మా రేవంత్ లాంటి వాళ్ళు. మీరింత మెటీరియలిస్ట్ అనుకోలేదు. నావి దారుణమైన భావాలే, కానీ నా భావాల్ని నేను పెంపొందించుకునే హక్కు నాకుంది. వీటితో మీరు కన్విన్స్ అవ్వాలని రూల్ లేదు. మనం వెళ్దామా ఇక? పదండి, తాళం కప్ప చేతిలోకి తీసుకుంటూ అన్నాడు. ఆమె బల్ల మీద పెట్టిన హ్యాండ్ బ్యాగ్ చేతిలోకి తీసుకుంటూ అతడి వైపు చూసింది. ఒక కారు బాగు చేసిన మెకానిక్ అలసట మాత్రమే కనబడింది అతడి మొహంలో. ఇద్దరూ గది బయటికి వచ్చారు. అతడు గది తలుపులు తాళం వేసి మెట్లు దిగుతూ చివరి మెట్టు దగ్గరకు వచ్చేసరికి అప్పటి వరకు అడగనా వద్దా అన్నట్టు మనసులోనే మదనపడి ఓ నిర్ణయానికి వచ్చిందాన్లా ఆగి, నేనొక ప్రశ్న అడుగుతాను, చెప్తారా అంది. ఏమిటి? ఆమెకు సిగ్గేసింది. కానీ అతడి మనసు లోతుల్లోని అస్పష్టతని తెలుసుకోవాలన్న కుతూహలం ఆ సిగ్గుని పక్కకు నెట్టింది. మీకు ఏ కోరిక కలగలేదా అని అడిగింది. అతడి మొహంలో విస్మయం స్పష్టంగా కనబడింది. మీరొద్దన్నారుగా, ఒకసారి అన్న తర్వాత ఇక ఎందుకు కలుగుతుంది అన్నాడు. అంతలో ఏదో అర్థమైనట్టు నవ్వి, కేవలం నా నిగ్రహం పరీక్షించడం కోసమే మీరు ఇలా చేశారా ఏంటి అని అంతలోనే మారిన కంఠస్వరంతో, నా ఆలోచనలు, భావాలు అన్నీ మెటీరియలిస్టిక్గానే ఉంటాయి సులోచన. ఇంకో 100 సంవత్సరాలు పోయినా మనం ఇలాగే ఉంటాం. మీరు బాత్రూంలో సబ్బు అందించమన్నా నాకే కోరిక కలగదు. మీరు నో అన్న క్షణం నుంచి మిమ్మల్ని స్త్రీగా గుర్తించటం మానేశాను. అందుకే మనిద్దరి మధ్య భవిష్యత్తులో స్నేహం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు తటపటాయించాను. మీతో నేను పేకాడలేను. మనసు బావోలేనప్పుడు కలిసి మందు కొట్టలేను. ఇంకెలా మీతో స్నేహం చేయటం? మనసులో ఒక భావాన్ని పెట్టుకుని పైకి మరోలా మాట్లాడటం నాకు చేతకాదు. నేను పచ్చిగా మాట్లాడినట్టు అనిపిస్తే నన్ను క్షమించండి. మీకన్నా సునీల్ గవాస్కర్తో కలం స్నేహం చేయటం నాకు ఇష్టం అన్నాడు. ఎంత దారుణమైన ఆలోచనలు మీవి! మనసును కూడా అణా పైసలతో లెక్క కట్టేట్టున్నారే. చంద్రుడు మబ్బుల చాటుకి వెళ్లటంతో వెన్నెల మాయమైంది. ఆ చీకట్లో అతడి మొహంలో భావాలు కనబట్టం లేదు. లోతైన స్వరంతో కంఠం మాత్రం వినిపిస్తూ ఉంది. చాలా దారుణమైన భావాలు. అవును, చాలా వ్యాపార సంబంధమైన భావాలు. ఏమాత్రం లాలిత్యం ఉన్న అమ్మాయి మనసునైనా తూట్లు పొడిచే భావాలు. నాకు ప్రేమ మీద నమ్మకం లేదు. దాని గురించి ఏళ్ల తరబడి ఆలోచించి బస్తాల కొద్దీ కావ్యాలు రాస్తారెందుకో అర్థం కాదు. అదో క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం అని నా ఉద్దేశం. ప్రేమ పట్ల మీకింత తేలికైన అభిప్రాయాన్ని కలిగించిన వారెవరు? మా కుటుంబ సభ్యులు అన్నాడు. ఇన్సెస్ట్ అన్న పదం మీరెప్పుడైనా విన్నారా? ఇన్సెస్ట్ అంటే దగ్గర బంధువులతో శారీరక సంబంధం. ప్రస్తుతం పాశ్చాత్య దేశాల్లో దారుణంగా పెరిగిపోయిన ఈ ఇన్సెస్ట్ 25 సంవత్సరాల క్రితమే మా ఇంట్లో ఉండేది. నా తల్లి స్కూల్ టీచర్. ఓ మధ్యాహ్నం ఏదో పని మీద ఇంటికి వచ్చిన ఆవిడకి తన మొగుడు, కూతురు పక్క మీద కనపడ్డారు. అక్కడే ఆ ఇద్దరిని చంపేసి 8 సంవత్సరాల జైలు అనుభవించి అక్కడ జైలర్తోనే ఆ తర్వాత లేచిపోయింది. అతడు చాలా మామూలుగా మాట్లాడటానికి ప్రయత్నించినా వణికే కంఠాన్ని స్వాధీనంలో ఉంచుకోవటానికి చాలా కష్టపడుతున్నాడని ఆమె గ్రహించింది. అటువైపు తిరిగి ఉండటం వల్ల అతడి మొహం కనబడటం లేదు. అతడు చెప్పసాగాడు. చదువుకోవటం కష్టమైంది. స్కాలర్షిప్ సరిపోయేది కాదు. ప్రైవేట్లు చెప్పటం తప్పనిసరైంది. దాంతో చదువుకి టైం ఉండేది కాదు. రోజుకి 16 గంటలు పని చేయడం అలవాటైంది. చదువు పూర్తయ్యాక ఒక్కసారి సమయాన్ని ఏం చేసుకోవాలో అర్థం కాలేదు. కార్టూన్లు, గిటారు, అన్నిటికన్నా ఎక్కువగా పుస్తకాలు, వీటితో చీకట్లోంచి వెలుగులోకి వచ్చినట్టయింది. ఇంత ప్రపంచం నా చుట్టూ ఉందా అనిపించింది. ఒక్కసారి ఈ స్పృహ కలిగాక ఈ ప్రేమ మీద, సున్నితమైన భావాల మీద నమ్మకం పోయింది. నా ఈ మార్పు అంతటికీ కలిపి మీరు మెటీరియలిజం అని పేరు పెట్టుకుంటే నాకు అభ్యంతరం లేదు. పదండి, మనం ఇలా వరండాలో నిలబడి మనసులు విప్పుకోవటం ఏమీ బాగోలేదు అంటూ కదిలాడు. ఆమె కదల్లేదు. నిశ్చేష్టురాలైనట్టు అలాగే నిలబడి ఉంది. ఏ మనిషి చెడ్డవాడు కాదు, మనసు లోతుల్లోకి చూడగలిగితే అని అనిపించింది ఆమెకి. జీవితాన్ని ఇంత బిజినెస్లా తీసుకునే మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు? నా ఉద్దేశం, భార్య మీద నెలకి ఓ 300-400 ఖర్చు పెట్టడం ద్వారా ఓ వంట మనిషి కమ్ స్త్రీ కమ్ పని మనిషి వస్తుంది కదా అంది. ఆమె మాటల్లో ఎగతాళి ఏదైనా ఉందేమో అని అతడు ఆమె వైపు చూశాడు. ఆమె నవ్వేసరికి తను నవ్వుతూ, నిజమే, ఈ ఆలోచన నాకు రాలేదు సుమా. అయినా ఇంత పచ్చి అభిప్రాయాలున్న నన్ను ఎవరు చేసుకుంటారు? నాకు మాటలతో మోసం చేయడం ఇష్టం లేదు అన్నాడు.
నాలాంటి ఒంటరి ఆడదెవరైనా చేసుకోవచ్చు, అడిగి చూడండి. నిజంగా చేసుకుంటారా? అవును. థ్యాంక్ యూ. 2-3 రోజుల్లో గుడి కానీ చర్చి కానీ ఏది ఖాళీ ఉంటే అక్కడ చేసుకుందాం, ఓకే? సరే. ఏంటి ఇంతేనా, అయిపోయిందా? ఆశ్చర్యపోతూ అడిగాడు రేవంత్. ఇంతేనా ఏమిటి? అంతే, అయిపోయింది. కుర్చీ వెనక్కి వాలుతూ అన్నాడు జేమ్స్. నేను నమ్మలేను. ఇంత తొందరగా కేవలం 2 ప్రశ్నలతో ఇద్దరూ ఈ నిర్ణయానికి వచ్చేశారా? జీవితాంతం కలిసి ఉండబోయే నిర్ణయాన్ని ఇంత క్యాజువల్గా తీసుకున్నారా? ప్రశ్న మీద ప్రశ్న కురిపించాడు రేవంత్. అంటే చేసుకోబోయే ముందు ఓ 1 రోజుల పాటు ఒకరినొకరు ఐక్యూ టెస్ట్ పెట్టుకోవాలంటావా? జేమ్స్ తనని దెబ్బ కొట్టాడని అనుకున్నాడు రేవంత్. అయినా వాళ్ళిద్దరి మధ్య ఆ చనువు ఉంది. రేవంత్కి ఈ విషయాన్ని జీర్ణించుకోలేక, ఆమె ఎలాంటిదో ఏమిటో నీకేం తెలుసు అని అడిగాడు. నీ వెన్నెల్లో ఆడపిల్ల ఎలాంటిదో తెలియకుండానే ఆమెని నువ్వు ప్రేమించటం లేదు. 3 నిమిషాల పెళ్లి చూపులు అన్న లాజిక్ నాకు వర్తిస్తుందని ఎందుకనుకోవు అని ఆగి, నువ్వు అడగబోయే 2వ ప్రశ్న నాకు తెలుసు. అర్ధరాత్రి మోటార్ సైకిల్ ఎక్కి ధైర్యంగా నీ రూమ్కి వచ్చిన అమ్మాయి పవిత్రత గురించి నీకు అనుమానం కలగలేదా అని, అంతేనా? ఈ పవిత్రత అనేది ఒక ట్రాష్ అని నా ఉద్దేశం. నాకు అనుమానం కలిగిందే అనుకో, అర్ధరాత్రి ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళిన నా పవిత్రత మీద కూడా ఆమెకు అనుమానం కలగాలి కదా. పురుషుడికి అక్కర్లేని పవిత్రత స్త్రీకి ఎందుకు కావాలంటుందో ఈ సమాజం నాకు అర్థం కాదు. నేనుట్టి మాటలు చెప్పేవాడిని కాదని నీకు తెలుసు. మేమిద్దరం కలిసి ఉంటాం, అంతే. 24 గంటల బిజీ దినచర్యలో పరస్పరం సహకరించుకుంటాం. ఓ 50 సంవత్సరాల తర్వాత ఇద్దరం చచ్చిపోతాం. ఇంతదానికి ఇంత మానసిక సంఘర్షణ, నిర్ణయాలు, సిద్ధాంతాలు ఇవన్నీ ఎందుకు? పెళ్ళనేది రిస్క్ అయినప్పుడు ఆ రిస్క్ ఎవరితోనైతేనే. నా మాటలు నీకు నవ్వు పుట్టించవచ్చు, కానీ జీవితంలో ఎన్నో రాపిళ్లకు గురి అయిన నా మనసు నాకు నేర్పిన పాఠం ఇది. నేనేదో కష్టాల్లో ఉన్నాను, నా మనసును ఎవరూ అర్థం చేసుకోవటం లేదు లాంటి సెల్ఫ్ పిటీ ఆలోచనలు నాకు అందుకనే కలగవు. దీనికి మీరు పెట్టిన పేరు మెటీరియలిజం అయితే నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే అసలు పెళ్లి అనేది పురుషుడు స్త్రీ అనే ఇద్దరు మెటీరియలిస్టులు తమ పరస్పర అవసరాలు తీర్చుకోవటం కోసం చేసుకునేది అని నేను భావిస్తాను. పైకి ఎంత భావుకత్వము, సెంటిమెంటు, కవిత్వము చెప్పినా సరే, ఇన్ని ఆలోచించి నేను ఈ పెళ్లికి సిద్ధపడ్డాను. ఎల్లుండే పెళ్లి, వచ్చేసాయి. చాలా విచిత్రమైన వ్యక్తిలాగా ఉన్నాడే అందామె ఫోన్లో రేవంత్ జరిగిందంతా చెప్పాక. సరిగ్గా మనకు వ్యతిరేకం అన్నాడు రేవంత్. మనం నెల రోజులు పాటుపడే మదనని అతడు 2 నిమిషాల్లో పడేశాడు. కానీ అతని వాదనలో ఎక్కడో లోపం ఉంది అందామె. 24 గంటల బిజీ జీవితంలో చిన్న ఆనందమే కాదు, వివాహం లాంటి చిన్న చిన్న అనుభూతుల కోసమే మనిషి జీవిస్తాడు. అసలు బిజీ అంతా ఎందుకు? జీవించటం కోసమే కదా. మరి జీవించటం ఎందుకు? ఆనందం కోసమే కదా. ఆ ఆనందం ఎలా వస్తుంది? అనుభవం ఇచ్చిన ఆనందం వల్లే కదా. మరి వివాహం అనుభవం కాదు, అవసరం అని ఎలా చెప్పగలం? నిజం చెప్పండి, నేను మొదటిసారి ఫోన్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆ రాత్రంతా మీ కంఠమే వినిపించింది. ఒక అమ్మాయి వాలుగా పక్క మీద పడుకుని, గోదావరి లాంటి జడని మెడ మీద నుంచి ముందుకి జార్చుకుని, చెవికి ఫోన్ ఆంచుకుని మాట్లాడే దృశ్యమే కళ్ళలో మెదిలింది. అంత చక్కటి అనుభూతిని ఏ మెటీరియలిస్ట్ కొలమానంతో కొలుస్తాం? జీవితం అంటే చక్కటి అనుభూతుల పుష్పగుచ్చమే కదా. అవును, అందుకే అంటూ చప్పున ఆపాడు. ఏంటి ఆగారేం? చెప్పండి. ఏం లేదు. నాకు తెలుసు మీరేం చెప్పదలుచుకున్నారు. ఏమిటి? నన్ను కేవలం ఆట పట్టించటానికే నా ఫోన్ నెంబర్ తెలియనట్టు నటిస్తున్నారు. నిజానికి మీరు ఎప్పుడో దాన్ని కనుక్కున్నారు. అది చెప్పేస్తే ఈ దాగుడు మూతలు ఇక ఉండవని, నెల రోజుల చివరి వరకు దీన్ని ఇలా సరదాగా లాగాలని మీరు అనుకుంటున్నారు, అవునా? రేవంత్ అప్రతిభుడయ్యాడు. నిజానికి అతడు నెంబర్ని కనుక్కున్నాడు, కానీ చెప్పలేదు. అతడికి ఆ అమ్మాయి పరీక్షలో నెగ్గటం కన్నా అమ్మాయితో ఏడిపింపబడటమే సరదాగా ఉంది. ఈ విషయం కూడా ఆ అమ్మాయి కనుక్కుంది, అంతే. మై గాడ్ అనుకున్నాడు. నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను. ఎలా? 3వ అంకె 0 అని తేలిపోయింది. కానీ చివరి 3 అంకెల్ని ఒకదాంతో ఒకటి హెచ్చవేస్తే 24 వస్తుంది అన్నారు. ఒక అంకె 0 ఉంటే అంతా 0యే అవ్వాలి కదా. అవ్వాలి, కానీ మీరు 0 లెక్కలోకి తీసుకోరు అనుకున్నాను. నిజానికి తీసుకోలేదు. తీసుకోకపోతేనే వస్తుంది. ఐ ఎట్ నథింగ్ ఫర్ 6. సరి అయిన అర్థం 18046. ఆ నెంబర్ అది కాకపోతే 18226 అయి ఉండాలి. ఈ 2 నెంబర్లు 8వ క్లాస్ కుర్రవాడు 2 నిమిషాల్లో కనుక్కుంటాడు. ఆ నెంబర్లకు చేశారా ఏంటి కొంపదీసి? చేశాను. ఎవరివా నెంబర్లు? పిచ్చాసుపత్రి, క్యాన్సర్ ఆసుపత్రులవి. అవతల నుంచి తెరలుగా నవ్వు. కొంచెం సేపటికి నవ్వాపుకుని ఆమె అన్నది, మీరు నిజానికి చాలా దగ్గరికి వచ్చారు.
కానీ చివర్లో కొద్దిగా పప్పులో కాలు వేశారు. ప్రయత్నించండి, పర్లేదు, తొందరలోనే దొరకవచ్చు. 8వ క్లాస్ కుర్రవాడి కన్నా కొద్దిగా ఎక్కువ తెలివితేటలు ఉపయోగించండి. టైం కూడా ఎక్కువ లేదు. ఇంకా 4 రోజులే ఉంది. ఆ టైం చాలు. నా 3వ ఉత్తరం అందిందా? 3వ ఉత్తరమా? ఆశ్చర్యంగా అడిగాడు. ఇంకా 2వ ఉత్తరమే అందనిదే. మా మెకానిక్తో పంపించిన చీటీ ఉత్తరం కాదా మాస్టారు? అదే రెండోది. ఓ అదా అన్నాడు రేవంత్ నవ్వి. నేను రాయటమే కానీ మీరు నాకు రాయరా? నేనా? నేను రాసి ఏ అడ్రస్కి పంపను? మీరు రాయండి, నేను తీసుకుంటాను. అయితే ఇప్పుడే రాస్తాను. ఎలా మీకు పంపాలో గంట తర్వాత ఫోన్ చేసి చెప్పండి. ఇది మీ మొదటి ప్రేమలేఖ మాస్టారు. గంటలో పూర్తవుతుందంటే నేను నమ్మను. ఆఫీస్లో సాయంత్రం 5 వరకు మీరు కుస్తీ పట్టాల్సిందే. అప్పుడు ఫోన్ చేస్తాను అంటూ డిస్కనెక్ట్ చేసింది. ఆమె చెప్పింది నిజమే అయింది. ప్యూన్తో గులాబీ రంగు లెటర్ ప్యాడ్ తెప్పించాడు. 5 నిమిషాల్లో దాని కాగితాలన్నీ చెత్తబుట్టలోకి చేరుకున్నాయి. అసలు సంబోధనే కష్టమైంది. ప్రియమైన మీకు అనాలా అన్న మీమాంస మీద 2 కాగితాలు, నమస్తే అనాలా వద్దా అన్న అనుమానం మీద 2 కాగితాలు చినిగిపోయాయి. ఇక లాభం లేదని ముందు రఫ్ రాయటం ప్రారంభించాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని రాద్దామనుకున్నాడు. ప్రపంచంలో అంతకన్నా నాన్సెన్సికల్ వాక్యం మరొకటి ఉండదని చింపేశాడు. నా జీవితపు ఆఖరి క్షణాల్లో చావుకు ముందు ఎవరైనా నన్ను నీ మొత్తం జీవితంలో మరపురాని ఘట్టం ఏమిటి రేవంత్ అని అడిగితే వెన్నెల్లో ఆడపిల్లతో ఫోన్లో మాట్లాడటం అని రాద్దామనుకున్నాడు. కేవలం మాట్లాడటమే చాలా అని వేళాకోళం చేస్తుందని విరమించుకున్నాడు. ఎటూ తోచలేదు. రాస్తున్నాడు, చింపేస్తున్నాడు. ఎన్నెన్నో భావాలు, ఎన్నెన్నో కాగితాలు. 3 అయింది, 4 అయింది, 5 అయింది. ఫోన్ మోగింది. రాశారా? అని అబద్ధమాడాడు. ఎలా అందించాలి? నేనే వచ్చి తీసుకుంటాను. ఎగ్జైట్మెంట్ నిండిన కంఠంతో ఎక్కడా అని అడిగాడు. మీ ఆఫీస్లోనే. ఒక్కసారిగా రేవంత్ ఒంట్లో రక్తం వేగంగా ప్రవహించసాగింది. మీరే వస్తారా? నేనే స్వయంగా. ఎప్పుడు? ఇప్పుడే బయలుదేరుతున్నాను. మీరు ఆ కవర్ మీ ఆఫీస్ వరండాలో విజిటర్లు కూర్చునే కుర్చీ కిందగా పడేయండి. నేను వచ్చి తీసుకుంటాను. అయితే మీరు మాత్రం అక్కడ దొంగతనంగా దాక్కుని చూసే ప్రయత్నం చేయకూడదు. ఈ షరతు మీకు ఓకేనా? ఓకే. మిమ్మల్ని చూడను. అసలు ఆ ప్రాంతంలోనే ఉండను. మీ మీదొట్టు. మీరు వచ్చి కింద మీ కారు దగ్గర నిలబడి ఉండండి. మిమ్మల్ని అక్కడ చూసుకుని నిర్ధారణ చేసుకుని నేను విజిటర్ కుర్చీల దగ్గరికి వెళ్తాను. సరే అయితే. ఫోన్ పెట్టేసి లెటర్ ప్యాడ్లో చివరి కాగితం తీసుకున్నాడు. దానిమీద ఏమీ రాయకుండా కవర్లో పెట్టి అతికించాడు. కవర్ మీద మాత్రం ఓ వెన్నెలమ్మాయి ఎన్నో భావాలు, ఎన్నెన్నో ముచ్చట్లు చెప్పాలనుకున్నవన్నీ చెలియల కట్ట దాటి కలగా పులగమైతే మిగిలేది స్వచ్ఛమైన శూన్యం. రేవంత్ అని రాశాడు. తరువాత ఇంటర్కంలో జేమ్స్ని పిలిచాడు. జేమ్స్, ఒక ముఖ్యమైన పని మీద నిన్ను పిలిచాను. నువ్వు నాకు సాయం చేయాలి అంటూ జరిగిందంతా చెప్పాడు. తొందరలో ఆ అమ్మాయి పప్పులో కాలేసింది. నన్ను అక్కడ ఉండొద్దని అన్నదే కానీ నా స్నేహితులెవరిని అక్కడ ఉంచకూడదన్న ప్రామిస్ తీసుకోలేదు కాబట్టి అక్కడ నువ్వు దాక్కోవాలి. ఆ అమ్మాయిని ఈరోజు ఎలాగైనా పట్టుకోవాలి. జేమ్స్ తలూపాడు. ఇద్దరూ విజిటర్స్ వరండాలోకి వెళ్లారు. రేవంత్ కుర్చీ కిందగా కవర్ పెట్టాడు. సాయంత్రం 5 అయిపోవడం వల్ల ఆఫీస్ అంతా దాదాపుగా నిర్మానుష్యంగా ఉంది. నేను కారు దగ్గరికి వెళ్తున్నాను అని రేవంత్ కిందకి పరిగెత్తాడు. జేమ్స్ పార్టీషన్ పక్కన మస్కనీళ్ళలో నిలబడ్డాడు. 5:30 అయినట్టు గడియారం 1 గంట కొట్టింది. విజిటర్స్ లాంజ్ వెనక చీకట్లో నిలబడి చూస్తున్న జేమ్స్కి, బయట కారు దగ్గర నిలబడి ఉన్న రేవంత్కి టెన్షన్లో చెమట్లు పడుతున్నాయి. వచ్చి ఆగిన ప్రతి కారు వంక తొంగి చూస్తున్నాడు రేవంత్. 5 నిమిషాలు గడిచాయి. 10 నిమిషాలు. జేమ్స్ విసుగ్గా వాచి చూసుకున్నాడు. ఈ అమ్మాయి తమ ప్లాన్ గ్రహించి రావటం మానేసిందేమో అన్న అనుమానం కలిగింది. ఇంతలో రేవంత్ నిశ్శబ్దంగా అక్కడికి వచ్చి జేమ్స్ వెనగ్గా చెవిలో ఏంటి రాలేదా అని గుసగుసలాడాడు. అన్నాడు జేమ్స్. అంతలో రేవంత్ దృష్టి కుర్చీ కింద ఉన్న మరో కాగితం మీద పడింది. తాము పెట్టిన ఉత్తరం పక్కనే ఆ కాగితము ఉంది. దాన్ని చూసుకోలేదు. చప్పున వెళ్ళి ఆ కాగితాన్ని చూశాడు. అమ్మాయి రైటింగ్ అది. ఈ విజిటర్స్ కుర్చీ కింద వద్దు, మొదటి అంతస్తులో నీళ్ళ ట్యాంక్ పక్కన పెట్టండి అని ఉంది అందులో. స్నేహితులిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. మనం కవర్ పడేసేటప్పుడు ఈ కాగితం చూసుకోకపోవటం మనదే తప్పు. పాప మా అమ్మాయి అక్కడ ఎదురు చూస్తూ ఉండి ఉంటుంది. ఏమీ తెలియనట్టు నేను వెళ్ళి ఈ కవరు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను. నువ్వు చాటున ఉండి ఆ అమ్మాయిని చూడు అంటూ మొదటి అంతస్తుకి పరిగెత్తాడు. నీళ్ల ట్యాంకు పక్కన కవరు పెట్టబోతుంటే అక్కడ ఇంకో చీటీ కనబడింది. ఇక్కడ వద్దు, 4వ అంతస్తులో టాయిలెట్ తలుపు పక్కన పెట్టండి అని. అక్కడికి వెళితే 3వ అంతస్తు అని రాసి ఉంది. 10 నిమిషాలు గడిచేసరికి స్నేహితులిద్దరూ పట్టువదలని విక్రమార్కుల్లా రొప్పుతూ ఒక అంతస్తు నుంచి ఒక అంతస్తుకి పరిగెడుతున్నారు.
అరగంట అయ్యాక ఆఖరి చీటీ దొరికింది. చాలా కష్టపడ్డారు, ఇక మీ గదికి వెళ్ళండి అని రాసుంది. రేవంత్ హతాశుడయ్యాడు. బహుశా మన ప్లాన్ గ్రహించి ఉంటుందేమో గురు అన్నాడు జేమ్స్. అలా అయితే తను ఓడిపోయినట్లేగా అంటూ తన గది తలుపు తీయబోతూ ఉంటే నౌకర్ పరిగెత్తుకుంటూ వచ్చి రేవంత్తో, అమ్మాయి గారు ఇప్పటి వరకు మీ గురించి చూసి వెళ్ళిపోయారు సార్ అన్నాడు. రేవంత్ తెల్లబోయి, ఏ అమ్మాయి గారు అని అడిగాడు. మీ మావయ్య గారి అమ్మాయి. రేవంత్, జేమ్స్ ఒకరినొకరు చూసుకున్నారు. తలుపు తోసి లోపలికి ప్రవేశించిన రేవంత్ తన గదిలోని చెత్తబుట్ట ఖాళీగా ఉండటం చూసి ఏదో అర్థమై నిశ్చేష్టుడయ్యాడు. క్షణంలో ఎన్నో ఆలోచనలు. మావయ్య కూతుర్ని అని చెప్పి తాను లేనప్పుడు తన గదిలో కూర్చుని ఆ అమ్మాయి తాను ప్రేమలేఖ రాయటానికి ముందు ఖరారు చేసిన కాగితాలన్నింటినీ ఏరి మూటగట్టుకు తీసుకువెళ్ళిందన్నమాట. ఫెయిర్గా రాసిన ఆఖరి ఉత్తరం కన్నా దాని ముందు రాసిన రఫ్ ఉత్తరాల్లోనే అసలు మనసు తెలుస్తుంది. హిపోక్రసీ ఉండదు. అవే అసలైన ప్రేమలేఖలు. ఈవిడ ఇక్కడ వాటిని తాపీగా కట్టగడుతూ ఉంటే తనేమో పెద్ద డిటెక్టివ్లా ఖాళీ కవర్ పట్టుకుని అంతస్తులన్నీ తిరిగాడు. మొదటి ప్రేమలేఖ రాసేవాడు తప్పకుండా 25 కాగితాలు పాడు చేస్తాడని తెలిసే, పర్లేదు సాయంత్రం వరకు రాయండి అని ప్రేమగా టైం ఇచ్చింది. తను ఆ వలలో నాజూగ్గా పడిపోయాడు. ఇడియట్ అని తనని తనే తిట్టుకున్నాడు రేవంత్. అప్పటి వరకు జరిగిందంతా చూస్తున్న జేమ్స్ ఇక ఇది లాభం లేదన్నట్టుగా, ఈ అమ్మాయి ఎవరో మనం అనుకున్న దానికన్నా తెలివైన దానిలా ఉంది గురు. ఈ అమ్మాయి గురించి తెలుసుకోగలిగిన వాడు, ఆమె నెంబర్ కనుక్కోగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు అన్నాడు. రేవంత్ ఉత్సాహంగా, ఎవరతను అన్నాడు. అతను కంప్యూటర్ టెక్నాలజిస్ట్, ఎలక్ట్రానిక్ గ్రాడ్యుయేట్, అంతేకాదు గణిత శాస్త్రంలో దిట్ట కూడా. అతడు నాకు తెలుసు. ఈ పనికి అతన్ని రేపే నియమిద్దాం. ఎవరతను? పండిత పిచ్చయ్య శాస్త్రి. ఇప్పుడు మనం నవల్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. తర్వాత కథలో ఏం జరగబోతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.